హాయ్. ఎవరండి మీరు? ఎవరు? మన దేవురేంటి పక్కన వీడియోలు పెట్టి చేస్తున్నావు? అసలు మొఖం అద్దంలో చూసుకున్నావా నువ్వు? నీకేం పనిరా నీకు పక్కన వీడియోలు పెట్టి చేస్తాం? నీకు అంతగా ఆసుకుంటే నీ పిల్లనో నీ అమ్మనో నీ చెల్లినో పక్కన పెట్టుకుని వీడియోలు చెయ్యి. ఏదో కొంచెంసేపు టైం పాస్ కి ఒక వీడియో చేసుకున్నాం, ఒక 5 నిమిషాలు వీడియో చేసుకున్నాం అనుకో, అందులో దూరేసేసి నీకు ఏం నచ్చేసిందిరా నీకు? ఏం నచ్చేసింది? నేను చేసేస్తున్నావు? నచ్చితే లైక్ కొట్టలేదా? పక్క గెడ్డి దెంగు. మళ్ళీ కానీ వీడియోలు చేసి మళ్ళీ వీడియోలు పెట్టావనుకో పద్ధతిగా ఉంది. ఇక్కడ నా మొగుడు ఉన్నాడు, నా మొగుడిని పంపిస్తాను. నువ్వు ఎక్కడ ఉంటావో తెలుసుకుని పంపిస్తాను. నా మొగుడితే ఇంకా మళ్ళీ అటు ఇటు ఉండదన్నమాట. జాగ్రత్తగా మీకు నచ్చితే లైకులు కొట్టండి, లేకపోతే గెంటేయండి. అభ్యంతరం ఏమి లేదు. మీరు పేక్ వీడియోలు పెట్టుకుని మనుషులు ఇదవుతారు. వాళ్ళకి నచ్చుతుందో లేదో, పక్కన ఎవరు ఉంటారో, మొగుడు ఉంటారో, అన్నయ్య ఉంటాడో, చెల్లి ఉంటారో తెలుసుకోకుండా పెట్టకండి, తెలుసుకుని పెట్టండి. మీకు మీ పిల్లలు, మీ చెల్లెళ్ళు, మీ అమ్మలు మిమ్మల్ని వదిలేశారని మమ్మల్ని ఎవరు వదిలేదు. ఇక్కడ మేము పద్ధతి కలవాళ్ళు. ఒక దేశం నుంచి వచ్చి ఇక్కడికి ఈ దేశంలో పనిచేస్తున్నామంటే గోరునుగాను అది అర్థం చేసుకుని పెట్టండి ఎవడన్నాను. అర్థమైందా? మరి ఎదుగా ఆ వీడియోలు డిలీట్ చేయకపోయావు అనుకో నీకు ఉంటుందో మళ్ళీ లేని పెడతాను. లేలోకి వచ్చి మరీ తిడతాను, అమ్మన బూతులు తిడతాను. మరి అసలు కాకినాడ అసలు ఊరుకున్నాను. అర్థమైందా? వెంటనే డిలీట్ చేసావు అనుకో బాగుంటది, లేదనుకో మరి దారుణంగా ఉంటుంది అన్నమాట. మరి నువ్వు డిలీట్ చేయకపోయావు అనుకో మరి ఇంకొక వీడియో పెడతాను. అమ్మన బూతులు నీ అమ్మని, నీ పిల్లల్ని, నీ చెల్లిని, నీ కూతుర్ని అందరినీ వాయింతనమాట వెంటనే డిలీట్ చేయకపోతేనే. మీకు అందరికీ నమస్కారం. తర్వాత చూడండి, మీరు ఒక చుట్టూ ఆలోచించండి. మీరు ఎవరైనా వీడియోలు చేసేలాగా ఉంటే కొంత ఆలోచించి చేయండి. ఒక అక్కగా ఒక చెల్లిగా ఆలోచించుకుని వీడియోలు చేయండి. అర్థమైందా? మరి అందరూ తప్పుడుగా మర్చుకున్నారని వేరే ఉద్దేశం చూడకండి. ఇక్కడ ఏంటే కొన్ని పరిస్థితుల వాళ్ళు ఇక్కడ పనిచేస్తున్నాం. మీరు పేక్ వీడియోలు పెట్టేసేసి మరీ దారుణంగా చేసేయకండి. ఒక వాల్యూ ఉంటుంది ఆడటానికి, ఆ వాల్యూని పడగొట్టకండి మీరు ఎవరును. నచ్చితే చూడండి, నచ్చకపోతే గెంటేయండి. మాకేం అభ్యంతరం లేదు. దీనివల్ల మాకు కలిసి వచ్చేది ఏమీ లేదు. అర్థమైందా? మరి అంత ఇదిగా చేశారు అనుకో మేము పద్ధతి దాటవలసి వస్తుంది. మరి జాగ్రత్తగా ఉండి అది వీడియోలు డిలీట్ చేయి బాబు, ఎవరివో గాని నువ్వు. ఒక చుట్టూ నీ ఫేసు అద్దంలో చూసుకుని మరీ డిలీట్ చెయ్యపోయి ఇంకో మళ్ళీ ఇంకో వీడియో ఆడతాను నీకే. అర్థమవుతుందా? డిలీట్ చేయి, అర్జెంటుగా డిలీట్ చేయండి. అలాగే నన్ను కూడా ఎట్టాడు పెడతాం కదా అనుకున్నాను, పోన్లే అని మాట్లాడుకుంటూ ఊరుకున్నాను. మళ్ళీ ఇవాళ ఇంకొకటి ఎట్టాడు. జాగ్రత్తగా ఉండదు, మరి డిలీట్ చేయండి అర్జెంటుగా.